శ్రీమాత్రే నమః. శ్రీమాతృకకు సుస్వాగతం. ఇది అమ్మవారి గురించి మనం మాట్లాడుకునే పవిత్ర వేదిక. మీరు ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి హృదయ సన్నిధికి మనం చేసే ఈ ప్రయాణంలో నన్ను మీ తోటి ప్రయాణికురాలిగా భావించండి. ఈరోజు ఎందుకో తెలియదు రామాయణం గురించి మాట్లాడాలి అని అనిపించింది. అది కూడా నాకు ఎన్నో ఏళ్లుగా నా గుండె లోతుల్లో ఎప్పుడూ ఒక ప్రశ్న తొలిచేస్తూనే ఉండేది. ఎన్నో చదవడానికి ట్రై చేశాను, ఎన్నో ప్రవచనాలు విన్నాను. ఎక్కడా నాకు ఆ ఆత్మకి ఆనందపరిచేటట్టుగా నాకు ఆ సమాధానం దొరకలేదు. అయితే ఇవాళ చాలా కాలం తర్వాత ఎందుకో తెలీదు, మరి పాపం భగవంతుడికి జాలి వేసిందేమో, నాకు అర్థమైంది. ఆ అర్థమైన కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని ఎంతో తపన, ఆ తపన ఆసక్తితో 4 మాటలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, అసలు సీతమ్మ తల్లి ప్రయాణంలోని అంతరార్థం ఏంటి రామాయణంలో? ఈ కథ మన చేతనలో ఇంత గాఢమైన వేదనను తపన ఎందుకు తీసుకొస్తోంది? నేను ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, సుందరాకాండ ఎప్పుడు చదివినా కళ్ళు నీళ్లలో వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు? అలా నాకెప్పుడు ప్రశ్న ఉండేది. అయితే ఆ ప్రశ్నకి నాకు రామాయణంలో కథ రూపంలో కాకుండా ఒక తత్వ రూపంలో ఒక అర్థమైంది నాకు. ఆ తత్వం ఏంటో ఇప్పుడు పట్టుకోవడానికి ట్రై చేద్దాం. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్. సో నేను చెప్పగలుగుతానో లేదో నాకు తెలీదు. సో నేనేమైనా తప్పులు చెప్తే ముందరే క్షమించండి. సరే, మన ప్రయాణం, మనం మాట్లాడుకునే ఈ టాపిక్లో మన ప్రయాణం రాజభవనం నుంచి మొదలు పెట్టద్దు. మనకి అత్యంత లోతైన చీకటి నిశ్శబ్దమైన ప్రదేశం ఒకటి ఉంది. అదే తల్లి గర్భం. ఆ తల్లి గర్భంలో జీవి ఎప్పుడైతే ఒక పిండం కింద ఉండి మెల్లిమెల్లిగా పెరుగుతున్నాడో, ఆ బిడ్డకి పూర్వజన్మ వాసన, తన యాక్చువల్ సోర్స్ ఏంటి, తను పరమాత్మ నుంచి విడిపోయాడు అని చెప్పి ఆ జ్ఞానం ఉంటుంది. అంటే విపరీతమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఆ బిడ్డ. ఎందుకు? ఆ తల్లి గర్భంలో ఉండలేక భగవంతుణ్ణి సదా ప్రార్థిస్తూ ఉంటాడు. స్వామి, తప్పు చేశాను, నీ నుంచి విడివడిపోయాను, నన్ను కాపాడు, నేను ఎప్పుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాను, నన్ను ఈ మురికి కూపల్లోంచి బయటకు తీసేసే స్వామి అని ప్రతిసారి, ప్రతి జన్మలో గర్భంలో పడ్డ ప్రతిసారి వేడుకుంటాడు. ప్రతిసారి బయటకు వస్తాడు. బయటికి రాగానే మాయ అంటాం కదా, అదే మాయ ఆవరించేస్తుంది. ఏం మాయ? తల్లి ఒడి అనే మాయ. తల్లి చల్లని వెచ్చని చెయ్యి, తల్లి ఇచ్చే పాలు, అందరూ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుల శబ్దాలు, మనం ఊపిరి పీల్చుకోగానే మాయ ఆవరించేస్తుంది. ఇంకేంటి? మాయ ఆవరించగానే మన పూర్వజన్మ వాసనలు అన్నీ మర్చిపోతాం. ఏం చేశామో, అసలు ఎక్కడి నుంచి విడిపడిపోయామో, మనం ఏ మాట ఇచ్చాం పరబ్రహ్మానికి, అది మర్చిపోతాం. మన గత జన్మల ఇంప్రెషన్స్ కానీ, అటాచ్మెంట్స్ కానీ, రాగాలు, పాశాలు, ఇవన్నీ వచ్చి పడతాయి. అలా మనం ఎన్ని జన్మలు అలా మనం పుట్టి చచ్చి చేస్తున్నామో మనకే తెలియదు కదా. ఇదే నిజమైన వనవాసం. వనవాసం అంటే ఇంకేదీ కాదు, మన ఇంటి నుంచి మనల్ని మనం బహిష్కరించుకున్నాం. మనం
ఎలా? ఫ్రీ విల్ అని ఒకటి ఉంది. ఆ ఫ్రీ విల్ని వాడుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పి మనం బయటకు వచ్చేసాం. ఇది వనవాసం. ఈ మళ్ళీ వనవాసం పూర్తి చేసుకొని వెళ్ళేదే రామాయణం, మన ఆత్మ ఆయనం. ఇప్పుడు మనం కథలోకి వద్దాం. ఏంటది? సీతమ్మ తల్లి అసలు అపహరణకి ఎందుకు లోనైంది? దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? మనకందరికీ తెలుసు, ఆ తల్లి ఓ బంగారు లేడిని కావాలి అని అనుకుంది. బంగారు లేడి అంటే కోరిక. కోరికతో మొదలవుతుంది ఏదైనా సరే. జీవాత్మకి వచ్చే ఒకటి మొదటిది, ఇది చెయ్యాలి అని అనిపించటం. కోరిక అనేది వచ్చేటప్పటికల్లా రావణాసురుడు ఏం చేశాడు? సీతమ్మని అపహరించాడు, లంకకు తీసుకువెళ్ళాడు. రావణాసురుడు అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మద మాత్సర్యాదులు. ఎక్కడికి తీసుకెళ్లాడు? సముద్రం అవతల, 100 యోజనాల సముద్రం అవతల ఉన్న లంక. ఆ 3 యోజనాల సముద్రం అనే లంక అంటే ఏంటది? ఒక్కసారి స్టోరీ వదిలిపెట్టి ఒక్కసారి తిరిగి మిమ్మల్ని మీరు చూసుకోండి. మన శరీరమే ఒక లంక. దాంట్లో ఎక్కడో అశోకవనంలో పెట్టాడు పోయి రావణాసురుడు. అంటే ఈ జీవాత్మ మూలాధారంలో స్థూలంగా ఉన్న ఎనర్జీ లేజీగా అక్కడికి వెళ్ళిపోయి అలా చిక్కుకొని ఉంది. ఆ చిక్కుకొని ఉన్న తర్వాత మరి బయటికి రావాలంటే కష్టపడాలి అంటే అక్కడ ఇంకా అప్పుడు ఎప్పుడైతే మనకి కొద్దిపాటి మనకి ఆలోచన వస్తుందో, అయ్యో మనం విడిపోయాము అని ఎప్పుడు తెలుస్తుంది? ఇబ్బంది పడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. దేనివల్ల ఇబ్బంది? ఈ రాగాలు, పాశాలు, అరిషడ్ వర్గాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మనకి తెలుస్తుంది, అయ్యో మనం విడిపోయాము, ఇది కాదు కదా నిజము అని మనం ఏడుస్తాము. ఎవరిలాగా? సీతమ్మ తల్లి రాముడి కోసం ఏడుస్తున్నట్టు. అయ్యో స్వామి పరబ్రహ్మ, నేను నీ నుంచి విడిపడిపోయాను, తీసుకెళ్తావా నన్ను అని. అంత ఈజీయా? కాదు. కానీ ఈ టైంలో ఒకళ్ళు వస్తారు నిజంగా ఏడిస్తే. జీవుడు ఈ సంసారం అనే సాగరంలో నిరాశలో చిక్కుకుని తనంతట తానుగా పరమాత్మ వైపు వెళ్ళలేక అల్లడిల్లిపోతూ ఆర్తనాదం చేస్తే ఆ నిజమైన ఏడుపుకు స్పందిస్తారు ఒకరు. అదే గురువు. ఆయనే హనుమంతుడు. హనుమంతుడంటే కేవలం ఒక దూతనా? కాదు. ఆయన సద్గురువు. మనలోని ఆజ్ఞాచక్ర జాగృతికి పరమ రూపమైన ఆయన మన ప్రాణశక్తి, మన మూలాధారంలో నిద్రిస్తున్న ఆ కుండలిని జాగృతి శక్తి ఆయన. ఏం చేస్తాడు ఆయన? లంకలోకి వెళ్ళి అశోకవనం అనే ప్లేస్లో అమ్మవారిని వెతికి ఏడుస్తున్న అమ్మని ఓదారుస్తాడు. ఏమని ఓదారుస్తాడు? పోనీ మనకి అందరికీ తెలుసు, సుందరాకాండ చదివిన వాళ్ళమే మనం. వచ్చిన వెంటనే అమ్మ నిన్ను తీసుకెళ్ళిపోతానంటే నేను రాను అని చెప్పింది. దాని వెనకాల కూడా తత్వం ఏంటి? జీవాత్మ గురువు దొరికిన వెంటనే గురువు ఏమన్నా నీకు మొత్తం కర్మంతా నేను క్లీన్ చేసేసాను తీసుకెళ్ళిపోతానంటారా? చేయరు. ఇది చేస్తే ఇది వస్తుంది అనే ట్రాన్సాక్షనల్ నాలెడ్జ్ కూడా ఇవ్వరు. ఏం చేస్తారు? చెప్తారు. ఎలా అయితే హనుమంతుడు రాముల వారి అంగుళీకం ఇచ్చారో ఎవరికి? సీతమ్మకి. ఆ అంగుళీకం ఏం చేసింది? సీతమ్మని ఓదార్చింది. అలానే మనకి గురువు ఏం చేస్తారు? మంత్రము అనే అంగుళీకం ఇస్తారు. దేనికి? ఓదార్పుకి. ఇది గుర్తు తెచ్చుకోవడానికి, మన ఉనికిని గుర్తు తెచ్చుకోవడానికి. ఆ జపం చేస్తూ, మంత్రజపం చేస్తూ మన జీవన విధానాన్ని, శైలిని మనం మార్చుకుంటుంటే
అప్పుడు నిజమైన మార్పు మొదలవుతుంది. అది గురువుగారు మనకి చేసే మేలు. హనుమంతుడు లంకను విడిచిపెట్టే ముందు ఒక అద్భుతమైన పని చేశారు కదా. ఆయన లంకను పూర్తిగా దహనం చేసేశారు. ఆయన బంధనాలకు కూడా లోనయ్యాడు, దెబ్బలు తిన్నాడు పాపం. ఆయన తోకకు కూడా నిప్పు పెట్టారు. కానీ ఆయన ఎక్కడైనా చలించాడా? చలించలేదు. అలానే గురువుగారు తన శిష్యులని ఎవరినైతే తీసుకుంటారో, తన వింగ్లోకి తీసుకుంటారో, వారికి దీక్ష ఇచ్చినప్పుడు, మంత్రం ఇచ్చినప్పుడు వారిలోని కొద్ది కర్మ కూడా తీసుకుంటారు. అది వారి ఔదార్యం, వారి కరుణ. లంకకు నిప్పు పెట్టడం ద్వారా హనుమంతుడు ఈ భౌతిక ప్రపంచంలో మనకున్న తాత్కాలికమైన భద్రతా భ్రమలను బూడిద చేసేశాడు. అలానే గురువుగారు కూడా మనకి ఊరుకూరికిని ఆశ్వాసనలు ఇవ్వటం, పొగడ్తలు కానీ ఏమి చేయరు. చాలామంది గురువుగారిని చూస్తూ ఉంటారు, మీరు తిడతారు శిష్యుల్ని. శిష్యుడు పరితపిస్తున్నా కూడా ఆగమంటారు. పేషెన్స్ అనేది నేర్పిస్తారు. ఇవన్నీ దేనికి? అహంకారం రాకుండా, స్పిరిచువల్ ఈగో రాకుండా. ఇప్పుడు కొంచెం సీరియస్ టాపిక్ వద్దాము. ఇది సీతమ్మ అగ్ని పరీక్ష. అందరిలాగే నేను కూడాను చాలా ప్రశ్నించేదాన్ని. నాకు ఎప్పుడూ సరైన ఆన్సర్ దొరకలేదు అని చెప్పి నేను కాంప్రమైజ్ కూడా అయ్యేదాన్ని కాదు. కాకపోతే ఐ లెట్ ఇట్ సోక్, ఎప్పుడుకో నాకు అర్థమవుతుంది అని. అది ఇవాళ అర్థమైంది నాకు. ఏంటది? సీతమ్మ బాధితురాలు కాదు, రామయ్య అనుమానపు భర్త కాడు. రాముడంటే పురుషోత్తముడు, సాక్షాత్తు పరబ్రహ్మ. సీతమ్మంటే ఆ పరమాత్మ వైపు తిరిగి ప్రయాణమైన జీవాత్మ. ఈ అగ్ని పరీక్షను అసలు ఏ ఉద్దేశంతో అర్థం చేసుకోవాలో ఆ లోతైన సత్యాన్ని ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ఈ జీవాత్మ అంటే సీతమ్మ లంక అనే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో జన్మల పాటు చెక్కుకొని ఉన్నప్పుడు ఈ జీవాత్మకి ప్రపంచపు ధూళి కర్మలు అన్నీ అంటుకుంటాయి. రావణాసురుడు అనే ఆ అహంకారాన్ని భగవద్జ్ఞానంతో, జ్ఞానాగ్నితో సంహరించినా కూడా ఆత్మపైన ఎక్కడో కొద్దిపాటి అణువైనా కూడా ఉన్నా కూడాను అద్వైత పరమాత్మ సిద్ధిలో ఐక్యం కాలేడు. అందుకని రాములవారు పరబ్రహ్మస్వరూపము, సీతమ్మని ఆత్మస్వరూపాన్ని పూర్తిగా కర్మక్షయము అనే మంటల్లో, అగ్నిలో తన తపస్సుతో, జ్ఞానంతో తన కర్మలన్నీ హవిస్సు కింద ఇచ్చేసి ప్యూరెస్ట్ ఫామ్లో తీసుకొని వచ్చాడు ఆయన. ఇది అగ్ని పరీక్ష అంటే. సీతమ్మ తల్లి అగ్నిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఏమన్నా మామూలు తల్లా కాదు కదా. ఆవిడ చూపిస్తోంది ప్రపంచానికి. ఏమని చూపిస్తోంది? జీవాత్మ జ్ఞానాగ్నితో, తపస్సుతో సదా భగవత్ స్మరణలో ఉంటే, గురువుగారు చూపించిన మార్గంలో నడుస్తూ పరమజ్ఞానంలోకి అడుగు పెడుతుంది. ఆ అగ్ని ఆమెలోని వాసనలను, రాగాలను, పాశాలను అన్నీ దగ్ధం చేసేస్తుంది, దహనం చేసేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, అసలు మనం రాముణ్ణి ఎప్పుడు వదిలిపెట్టామని, అసలు మనం పరబ్రహ్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టాము. ఆ క్షణం ఎప్పుడైతే మనలోని అన్ని క్షయమైపోతాయో, మనము అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే కదా. ఎంతో బాగుంది కదా ఇది. నాకు ఇవాళ కొంచెం ఊరట వచ్చిందండి. ఇది మట్టుకు నేను చాలా సంతోషంగా మీ అందరితో పంచుకోవాలని, అందుకనే వచ్చి రాని మాటలతో చెప్తున్నాను.
ఈ జీవాత్మ పూర్తిగా శుద్ధి చేయబడింది అనుకోండి, అది సాక్షాత్ భగవంతుడితో సమానమని ఈ విశ్వమంతటికి చాటడానికి మాత్రమే అమ్మను అగ్ని పరీక్షకి నిలబెట్టాడు పరబ్రహ్మ. కాబట్టి మనందరం ఇంకిప్పుడు రాముడి పైన వేలు చూపించే వారికి లేదా మనలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరికీ పాజ్ అని చెప్దాం. కొద్దిగా ఏదో ఒకటైతే అర్థమైంది కదా మనకి. రామాయణం అనేది ఒక విడిపోయిన భార్యాభర్తల విషాదగాథ కాదు, ఇది మన ఆత్మకథ. జనన మరణాల బంధాల నుంచి, గర్భం నాటి విస్మృతి నుండి మరియు అహంకారం అనే పంజరం నుండి పూర్తిగా విముక్తి పొంది ఆ నిత్య వెలుగులో పరమాత్మలో లీనమై సాధించిన పరమ అద్భుతమైన, నిజం చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ విక్టరీ కింద అవుతుంది. అప్పుడు మీరే కదా సీతమ్మ, మన అందరం సీతమ్మలం. మనలోని అహంకారమే రావణుడు, మన శరీరమే లంక. మనల్ని మేల్కొల్పడానికి ఎదురు చూస్తున్న సద్గురువే హనుమంతుల వారు. మరి మనల్ని తిరిగి మన స్వగృహానికి, ఆ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి మనలోని ధ్యానం అనే అగ్ని సిద్ధంగా ఉంది. పదండి, ఆలస్యం దేనికి? మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం. మనం ఈ ముక్తి గురించి మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో, ఈ సమయం, దాని పవిత్రతను ఒక్కసారి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు పురుషోత్తమ మాసంలో ఉన్నాం. ఇది కాల నియమాలను సైతం దాటి కేవలం భగవద్భక్తి కోసం ఏర్పడిన అత్యంత పవిత్రమైన అరుదైన కాలం. అంతేకాదు, ఈరోజు దశమి ఏకాదశి తిథుల సంధికాలంలో ఉన్నాం. బాహ్య ప్రపంచపు పనులు ముగిసి కేవలం భగవంతుడిపైనే మనసు నిలిపి ఉపవాసంతో, అంటే భగవంతుడికి సాన్నిధ్యంలో నిశ్శబ్దంతో అంతర్ముఖులయ్యే పరమ పవిత్ర సమయం ఇదే. ఆధ్యాత్మిక లైఫ్లో ఏది కోఇన్సిడెన్స్ కాదు. ఇంతటి పవిత్రమైన రోజున ఈ జీవాత్మ ఈ పరమ సత్యాలను మాట్లాడగలిగింది అంటే అది కేవలం ఆ పరబ్రహ్మ యొక్క సంపూర్ణ కృప వల్ల మాత్రమే. ఈ వాణి కేవలం ఒక మనిషి ప్రయత్నం కాదు. ఈ లౌకిక ప్రపంచపు గోలను దాటుకుని మనల్ని మేల్కొల్పుకోవడం కోసం ఈ కాలంలో ప్రవహించిన ఆ భగవంతుడి అపారమైన అనుగ్రహం, ఆ శ్రీరాముడి పరమకృప, సద్గురువు యొక్క మార్గదర్శకత్వం, ఈ పవిత్ర రోజు యొక్క శక్తి మీ హృదయాల్లో ఈ సత్యాన్ని స్థిరపరచుగాక. ఆ జగన్మాతకి, గురుతత్వానికి, మనల్ని సదా సహకరిస్తున్న కుటుంబ సభ్యులు మరియు మన గురువులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.